శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం విజయనగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాభం అనే గ్రామంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయ చరిత్ర, ఈ ఆలయ ప్రాముఖ్యత, అలాగే ఈ ప్రాంతం యొక్క గొప్పతనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని నిర్మించి కేవలం 600 సంవత్సరాలు మాత్రమే అయింది. కానీ ఇందులో ఉన్న అనంత పద్మనాభ స్వామి వారు వెలిసింది మాత్రం మహాభారత కాలంలో. ఇక్కడ స్థల పురాణం ప్రకారం మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన పాండవుల మనసులో ఎందుకో కొంత నిరుత్సాహం మొదలైంది. అందువల్ల పాండవులు శ్రీకృష్ణుని ప్రార్థించడం జరిగింది. కానీ అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి ఒక నియమం అయితే ఉంది. అదేంటి అంటే తమను గుర్తించగలిగే వారి కంట పడకూడదు అని. వారి భక్తికి ప్రసన్నుడైన శ్రీకృష్ణుల వారు ఆకాశవాణి ద్వారా ఇలా చెప్పారు: నేను మీకు అత్యంత సూక్ష్మమైన దివ్య రూపంలో ఈ కొండపై ప్రత్యక్షమవుతాను. ఆ రూపాన్నే మీరు ఆరాధించండి అని. ఆ తర్వాత ఇదే కొండపై ఉన్న ఒక శిలపై స్వయంభువుగా శంఖం, చక్రం మరియు వైష్ణవ నామంతో కలిసి ఉన్న శ్రీ అనంతుని రూపంలో స్వామివారు అయితే వెలియడం జరిగింది. ఆ దివ్య రూపాన్ని దర్శించుకున్న పాండవులకి విజయం లభించింది అని ఇక్కడ స్థల పురాణంలో చెప్పడం జరిగింది. తర్వాత మహాభారత కాలం ముగిసింది. ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఈ కొండపై ఉన్న ఈ స్వామివారు మాత్రం అలాగే ఉన్నారు. కొన్ని శతాబ్దాలు గడిచిన తర్వాత కాలక్రమేణా ఈ స్వామివారి పై నుంచి ఒక పెద్ద పొట్ట అయితే ఏర్పడడం జరిగింది. ఆ పొట్టలో ఎన్నో నాగుపాములు నివసించేవి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ స్థానిక ప్రజలు ఆ పొట్టలో ఉన్న నాగుల్ని పూజించేవారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఆ పొట్టలో ఉన్నది కేవలం నాగులు మాత్రమే కాదు, ఈ ముల్లోకాల్ని ఏలే శ్రీ మహావిష్ణువు రూపమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని పూజిస్తున్నారని వాళ్ళు గ్రహించలేకపోయారు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. తర్వాత ఇప్పటికి సుమారు 600 సంవత్సరాల క్రితం విజయనగరం పోస్పాటి రాజవంశానికి చెందిన ఒక మహారాజుకు ఒక రాత్రి కల్లో నాగరూపంలో ప్రత్యక్షమయ్యి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు ఇలా చెప్పారంట: నేను ఈ కొండపై స్వయంభూ రూపంలో వెలిశాను. ప్రస్తుతం నేను ఒక నాగుపొట్టలో దాగి ఉన్నాను. అక్కడికి వచ్చి నన్ను వెలికి తీసి ఆలయాన్ని నిర్మించు అని చెప్పడం జరిగిందట. ఆ కల వచ్చిన మరుసటి రోజునే ఆ రాజు ఇక్కడికి తన పరివారంతో కలిసి రావడం జరిగింది. ఈ కొండపై ఉన్న పొట్టని చూసి ఆ పొట్టని శాంతియుతంగా భక్తితో తొలగించి చూస్తే అందులో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు శంఖం, చక్రం, వైష్ణవ నామంతో దర్శనమివ్వడం జరిగింది. ఆ దివ్య రూపాన్ని చూసిన ఆ రాజు వెంటనే ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పద్మనాభుడు భక్తులందరి పూజలు అందుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆలయ అర్చకులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక నాగు సంచరిస్తూ ఉంటుంది, అది స్వామివారిని ఎంతో భక్తితో పూజిస్తూ ఉంటుంది అని చెప్తుంటారు. ఇది చాలా మంది భక్తులు కూడా విశ్వసిస్తున్నారు. ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శిస్తే కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది, కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి, నాగదోషాలు తొలుగుతాయి అని ఇక్కడ భక్తులు నమ్ముతుంటారు. ఇప్పటి వరకు మనం ఈ ఆలయ స్థల పురాణం గురించి, అలాగే ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పద్మనాభానికి రావాలంటే మనకి ఏ రవాణా సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకుందాం. మీరు విశాఖపట్నం నుంచి వచ్చేవారైతే మీకు విశాఖపట్నం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ పద్మనాభం అయితే ఉంటుంది. విశాఖపట్నం బస్ స్టాండ్ నుంచి ఆర్టీసీ బస్ సౌకర్యం ఈ పద్మనాభానికి అయితే ఉంది. అలాగే మీరు విజయనగరం నుంచి వచ్చేవారైతే మీకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ పద్మనాభం అయితే ఉంది. విజయనగరం నుంచి కూడా మీకు ఆర్టీసీ బస్ సౌకర్యం అయితే ఉంది. మీరు ఏ వైపు నుంచి వచ్చినా ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి మీకు ఎలాంటి వాహన సౌకర్యం ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కొండపైకి చేరుకోవడానికి మీకు 2 దారులు అయితే ఉంటాయి. ఒకటి రోడ్డు మార్గం, మీరు ఓన్ వెహికల్ తో వస్తే సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. మనకి మరో మార్గం మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గం ఈ గ్రామంలో ఉన్న హై స్కూల్ పక్కన ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయం పక్క నుంచి ఈ కొండపైకి అయితే మెట్లు ఉంటాయి. ఈ మెట్లు మొత్తం 1278 మెట్లు ఉంటాయి. మనం ఈ మెట్ల ద్వారా కొండపైకి చేరుకోవచ్చు. కార్తీక మాసంలో రాత్రి వేళ అమావాస్య సంభవించిన రోజున ఇక్కడ ఈ మెట్ల పైన కోటి దీపోత్సవం అయితే చేస్తారు. అది చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ మెట్లన్నీ కూడా పూర్తిగా దీపాలతో నిండిపోయి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు కూడా జరుపుతుంటారు. ఈ ఉత్సవాలకి కేవలం విజయనగరం జిల్లా వాళ్ళే కాదు, పక్క జిల్లా వాళ్ళు కూడా లక్షల మంది అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈ కొండపై ఉన్న ఈ అనంత పద్మనాభ స్వామిని మనం దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అంతే అనంతమైన ప్రశాంతతను కూడా మనతో తీసుకుని వెళ్తాము. అంత అద్భుతంగా అయితే ఇక్కడ వాతావరణం ఉంటుంది. ఈ కొండపై నుంచి చూస్తే చుట్టూ కొండలు, కింద పచ్చని పంట పొలాలను చూస్తుంటే మనసుకు చాలా హాయిని అయితే ఇస్తుంది. ఇలాంటి ప్రదేశాల్లో మనం జీవితంలో ఒక్కసారైనా గడపాలి. ఎందుకంటే ఇక్కడ దొరికే ఆ ప్రశాంతత, ఇక్కడ కలిగే ఆ ఆనందం, ఇలాంటి ఆనందాన్ని కేవలం మనకి ప్రకృతి మాత్రమే ప్రసాదించగలదు. ఇలాంటి ప్రదేశాల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా, చెప్పాలంటే ఒళ్ళు దగ్గర
కోరికలు పెట్టుకొని మనం ప్రవర్తించాలి. ఈ కొండపై ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో, మనం ఈ ప్రదేశానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు మనం ఈ ప్రదేశాన్ని అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ కొంతమంది అలా కాదు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే పాలిథిన్ కవర్లు, వాటర్ బాటిల్లు, అలాగే కొన్ని చూడకుండా వస్తువులు కూడా ఈ కొండపైన అయితే నాకు కనిపించడం జరిగింది. వాటిని ఎవరో క్లీన్ చేయరు. మనమే వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏదైతే తీసుకెళ్తున్నామో తిరిగి అదే చెత్తని మనతో పాటు తీసుకుని వచ్చి కింద ఉన్న చెత్త కుండీల్లో వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది మన సంస్కృతి, ఇది మన చరిత్ర, ఇది మనందరి బాధ్యత. మనమే దీన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈ ప్రదేశానికే కాదు, ఎక్కడికి మనం వెళ్ళినా కూడా దాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కొండపైకి వచ్చే రోడ్డు మార్గం గురించి చెప్పుకోవాలి. ఇది ఎన్నో మలుపులతో కూడి ఉంటుంది. మనం ఈ రోడ్డు మార్గం ద్వారా కొండపైకి వచ్చేటప్పుడు ఎంత అందంగా ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేము. కానీ ఇక్కడ మలుపులు ఏవైతే ఉన్నాయో అంతే ప్రమాదకరంగా ఉంటాయి. ఈ రోడ్డు మార్గం ద్వారా కొండపై నుంచి కిందకి దిగేటప్పుడు ఈ రోడ్డు చాలా వాలుగా ఉండడం వల్ల మనం ఇంజిన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ కొంతమంది ఇంజిన్ ఆన్ లో పెట్టుకొని పైనుంచి రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ మలుపుల దగ్గర వాహనం అదుపు తప్పే ప్రమాదం అయితే ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే పైనుంచి కిందకి దిగేటప్పుడు ఇంజిన్ ఆన్ చేయకుండా బ్రేక్ పై కిందకి దిగడం మంచిది. ఎందుకంటే ఈ మలుపుల దగ్గర వెహికల్ ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కూడా ఇంజిన్ పవర్ లేకపోవడం వల్ల వెహికల్ ని కంట్రోల్ చేయొచ్చు. అదే కనుక ఇంజిన్ ఆన్ లో ఉంటే మనం పానిక్ అవుతాం కదా, ఆ పానిక్ అయ్యే టైంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. సో కాబట్టి ఇంజిన్ ఆఫ్ లో ఉన్నప్పుడు మనం ఎంత భయపడినా కూడా బ్రేక్ తో మేనేజ్ చేయొచ్చు. నా సజెషన్ ఏంటి అంటే పైనుంచి కిందకి దిగేటప్పుడు బ్రేక్ పై రావడం అయితే మంచిది. డ్రైవింగ్ బాగా తెలిసిన వ్యక్తులు మాత్రం ఈ కొండపైకి వెహికల్ తో రండి. ఇప్పుడు కొండ కింద ఉన్న ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో కుంతి మాధవ స్వామి అయితే ఉంటారు. ఈ కుంతి మాధవ స్వామి అంటే ఎవరో కాదు, శ్రీకృష్ణుల వారు. ఈ శ్రీకృష్ణుల వారిని స్వయన తన మేనత్త కుంతీదేవి గారు అయితే ప్రతిష్ఠించడం జరిగింది. పద్మనాభ స్వామిని దర్శించుకున్న భక్తులందరూ కూడా కొండ దిగువన ఉన్న శ్రీ కుంతి మాధవ స్వామిని కూడా దర్శించుకుని వెళ్తారు. అయితే ఈ పద్మనాభంలో జరిగిన పద్మనాభ యుద్ధం గురించి అన్ని యుద్ధ సన్నాహాలు కూడా ఈ కుంతి మాధవ స్వామి ఆలయంలోనే చర్చించబడ్డాయని ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు. ఈ పద్మనాభ యుద్ధం అనేది మన విజయనగరం పోసపాటి రాజులకి అలాగే బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో మన విజయనగరం రాజులు వీరమరణం పొందారు. ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలన్నా, ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలన్నా, మన విజయనగర గొప్పతనాన్ని తెలుసుకోవాలన్నా ఈ పద్మనాభానికి రావాల్సిందే.